జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే ఈ రాహుల్ గాంధీ నేనేదో ప్రయోగిస్తానని చెప్పి డబ్బా కొడతా ఉన్నాడు చూడండి, హైడ్రోజన్ బాంబు అని చెప్పేసి, అది తొస్సమని పోయింది. సరే, ఇంతకు ఏం జరిగిందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ఈ రాహుల్ గాంధీ మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత హోదానైతే ఎగబెడతాడు. అది సరే, మన కర్మ, మన దౌర్భాగ్యం. ఎందుకంటే దేశం మీద ఏ మాత్రం కూడా భక్తి భావం లేనోడు, ప్రజలను ఏ మాత్రం కూడా ఇష్టపడినోడు, ఆయన ఏదో రాచబిడ్డనన్నట్టు, వాళ్ళదేదో రాచ కుటుంబం అన్నట్టు రకరకాలుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అలాంటోడు మన దేశానికి ఏకంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిపోయి మన దేశానికి ప్రధాని కావాలని చెప్పేసి ఆరాటపడిపోతాడు. దానికోసం లేనిపోని అబద్ధ ప్రచారాలన్నీ కూడా చేస్తాడు. సరే, ఈయన ప్రవర్తన చూస్తే అసలు ఈయన భారతీయుడా కాదా అని చాలా మందికి అనుమానం కూడా రావచ్చు. అందరిలాగే నాకు కూడా అదే అనుమానం వస్తూ ఉంటుంది. అనుమానం కాదు, వాస్తవం కూడా అదే. ఎందుకంటే చాణక్యుడు ఏదో ఒక మాట చెప్తాడనమాట, ఎవరైతే విదేశీ యువతగా పుడతాడో వాడు ఎప్పటికి కూడా మన దేశాన్ని ప్రేమించలేడని చెప్పేసి ఆయన ఒక మాట చెప్తాడు. అర్థమైందా? నాకు అది పదే పదే గుర్తొస్తానే ఉంటుంది, చాణక్యులు వారు చెప్పిన మాట. ఎందుకంటే ఈయన గారు అమెరికాకు పోయినప్పుడు లేదా మరో దేశానికి పోయినప్పుడు ఆడ కూర్చొని మన దేశాన్ని విమర్శిస్తాడు. సరే, నువ్వు రాజకీయంగా ఏదన్నా ఉంటే మాట్లాడు, ఎందుకంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండవు, అధికార పక్షాన్ని విమర్శించవు. కానీ భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఏంది? భారతదేశంలో ఉండేటటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు తక్కువ చేసి మాట్లాడడం ఏంది? మాట్లాడచ్చా? మరి తప్పు కదా? తప్పా కాదా? బ్రిటన్లో కూడా ఇతని గారికి పౌరసత్వం ఉండాలని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికే కోర్టులో కేసు వేసిన సంగతి కూడా తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో అయితే ఉండాలి. ఇకపోతే ఈ రాహుల్ గాంధీ సహజంగా అంటే ఆయన మైండ్ సెట్ గర్వ్ అనమాట, విపరీతమైనటువంటి అహంకారి. తనను తాను ఒక గొప్ప చక్రవర్తిగా భావిస్తా అందరినీ తక్కువ జాతి వాళ్ళుగా చూడడం ఈ రాహుల్ గాంధీకి అలవాటుగా మారిపోయింది. ఈ విషయాన్ని నేనేం కొత్తగా చెప్పడంలే. ఈ విషయాన్ని స్వయంగా అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారే తెలియజేశారు. కొంతమంది అనుకోవచ్చు ఆయన బీజేపీ ఆయన అట్టే చెప్తారు, ఆయన అట్టగా ఇంకేట చెప్తాడు, మా రాహుల్ గాంధీ చాలా మంచివాడు అని చెప్పి కొంతమంది అనొచ్చు. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు కూడా చెప్తా. అప్పట్లో గతంలో హిమంత బిశ్వ శర్మ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారనమాట. అయితే అస్సాం అభివృద్ధి విషయంలో హిమంత బిశ్వ శర్మ గారు రాహుల్ గాంధీని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ రాహుల్ గాంధీ హిమంత బిశ్వ శర్మను ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా కుక్కలకు బిస్కెట్లు వేస్తా కాలం గడిపినాడంట. చూడండి, హిమంత బిశ్వ శర్మను కనీసం కూర్చోమని కూడా చెప్పలేదంట. అంటే రాహుల్ గాంధీ ఆయన ఏదో చక్రవర్తి అయినట్టు, తన పార్టీ నాయకులు ఏదో తన బానిసలైనట్టుగా ప్రవర్తించడం ఈ రాహుల్ గాంధీకి అలవాటుగా మారిపోయింది. అందుకే ఆ అవమానం భరించలేక హిమంత బిశ్వ శర్మ గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పర్దుబ్బే వచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయినారు. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రిగా ఒక డైనమిక్ సీఎంగా పనిచేస్తూ ఉన్నారు. అవునా కాదా? సరే, అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, అది మనకు అవసరం లేదు అనుకుందాం. కానీ రాహుల్ గాంధీ ఈ మధ్య చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, చేస్తున్నటువంటి పనులు చూస్తూ ఉంటే ఏదో తేడా అయితే కొడుతుంది. భారత్లో కూడా నేపాల్లో లాగా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయించాలని చెప్పి చూస్తూ ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు మారి ఉన్నాయి. అచ్చం నేపాల్లో మాదిరిగానే మన దేశంలో కూడా జెన్జెడ్ ఉద్యమాన్ని నడిపించి కేంద్ర ప్రభుత్వాన్ని కోల్దోయాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. మీరు కూడా చూసే ఉంటారు. ఎవరా ఇక్కడ తెలంగాణలో ఒక ఆయన కదా కేటీఆర్ అని చెప్పేసా, కేసీఆర్ పుత్రరత్నమా, ఆయన కూడా పోయి ఒక నేషనల్ మీడియాలో కూర్చొని మాట్లాడతా ఏడ కూడా జెన్జెడ్ ఉద్యమం అనేది వస్తుంది, కావాలంటే చూస్తూ ఉండండి అంటే ఆవిడ ఏం చేసింది? ఆ యాంకరు సరే అక్కడుండేటటువంటి యువతనందరినీ కూడా ప్రశ్నించింది. ఏమి ఇక్కడ కూడా మన దేశంలో ఇట్లా జెన్జెడ్ ఉద్యమం వస్తుందని చెప్పి మీరు భావిస్తున్నారా అంటే అందరూ కూడా మొహాన్ని కొట్టినట్టు లేదు అని చెప్పి సమాధానం చెప్పినారు. ఈయన గారు చెప్పేది ఏంటంటే చూద్దామనండి అది కూడా అని అంటాడు. అంటే ఈ రాహుల్ గాంధీ కావచ్చు, ఈ కేసీఆర్ కావచ్చు, ఈ ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు ఇవన్నీ ఏం కోరుకుంటున్నాయి? మన దేశం ఒక బంగ్లాదేశ్ లాగా, మన దేశం ఒక నేపాల్ లాగా, మన దేశం ఒక పాకిస్తాన్ లాగా తయారవ్వాలనుకుంటున్నాయా? అసలు ఏం కోరుకుంటున్నారు అంటాలే. అంటే వీళ్ళ స్వార్థ రాజకీయం కోసం, వీళ్ళ అధికారం కోసం, వీళ్ళు ఈ దేశాన్ని ఏమిలా లూటి చేసి వాళ్ళ సంపాదన పెంచుకోవడం కోసం ఈ దేశాన్ని మన బతుకులను చిన్నాభిన్నం చేసేదానికి కూడా, సర్వనాశనం చేసేదానికి కూడా వీళ్ళు సిద్ధపడిపోతారు. మనం తెలుసుకుంటే బతాం, లేదనుకో వాళ్ళ అధికార దాహం కోసం, వాళ్ళ ధనదాహం కోసం మన బతుకులు బుగ్గిపాలు చేసేదానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అది విషయం. సరే, వీటన్నిటికీ కారణాలు కూడా లేకపోలా. రాహుల్ గాంధీ చెప్పాలంటే ఒక అసమర్థుడు. ఏమే ఆయనకు మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయో కూడా సరిగ్గా తెలియదు. ఆయనకు ఎన్నికల స్ట్రాటజీ అస్సలు తెలియదు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడతా బీజేపీకి అస్త్రాలను అయితే ఇస్తూ ఉంటాడు. అందుకే చాలా మంది బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీ మాకు స్టార్ క్యాంపెయినర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. తెలుసు కదా మీకు కూడా. పైగా ఈ కాంగ్రెస్ నాయకులకు చాలా మందికి క్రమశిక్షణ అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదాస్పద కామెంట్లు చేస్తా ప్రజల తిరస్కరణకు అయితే గురవుతూ ఉంటారు. ఇక రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు కూడా లేవు. ఉన్నాయి ఆయనకి నాయకత్వ లక్షణాలు.
తాను ఏదంటే అదే శాసనంగా భావించాలని చెప్పి కోరుకుంటాడు. తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎవరైనా సరిచేయాలని చెప్పి భావిస్తే వాళ్ళని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించడానికి కూడా వెనకాడడం. ఇక్కడ ఒక మాట చెప్తా. సరే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సరే, ఆడ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య వల్ల కావచ్చు, లేకపోతే డికే శివకుమార్ వల్ల కావచ్చు, అక్కడ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో వచ్చేసి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వల్ల కావచ్చు, లేకపోతే ఇంకొకరి వల్ల కావచ్చు, ఇక్కడ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది అనుకుందాం. కానీ ఈ రాహుల్ గాంధీ పోయి ఒక్క రాష్ట్రంలోనైనా కూడా గెలిపించగలుగుతాడా? చెప్పాలంటే నా దృష్టిలో ఇక్కడ లోకల్ లీడర్స్ వల్లనే పార్టీలు అయితే అధికారంలోకి వస్తాయి. ఏది అక్కడ కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏ విధంగా ఈయన పోయి ఎక్కడైనా కూడా వాళ్ళకున్నటువంటి హవాతో, ఆయనకున్నటువంటి తెలివితేటలతో, ఆయనకున్నటువంటి చరిష్మాతో ఎక్కడ ఆయన పార్టీని గెలిపించాడు మీరు ఒకసారి ఆలోచించండి. ఏ స్టేట్లో గెలిపించాడు? ఆయనకున్న చరిష్మాతో కావచ్చు, లేకపోతే సోనియా గాంధీకి ఉన్నటువంటి చరిష్మాతో కావచ్చు, లేకపోతే ఆమె ప్రియాంక గాంధీ ఉన్నది కదా, ప్రియాంక వాద్రా గాంధీ అన్ని కలేసుకొని ఆమె కావచ్చు, వీళ్ళు ఎక్కడికి పోయి ఏ ఎలక్షన్లో గెలిపించారు వీళ్ళు? వాళ్ళకున్నటువంటి సమర్థతతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అంటే కేవలం అది లోకల్ లీడర్స్ని చూసే. అర్థమైందా? అది విషయం అయితే. అందుకే రాహుల్ గాంధీ ఒక స్థిర నిర్ణయానికి అయితే వచ్చినాడు. అదేందయ్యా అంటే తన సారథ్యంలో ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితులు అయితే లేవు. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా ప్రజల్లో మోడీ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత అయితే తీసుకురావడానికి కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఈ ఎన్నికల సంఘాన్ని గనుక తప్పుడు సంస్థగా నిరూపించినట్టయితే ఇక ఆ ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద, అదేవిధంగా బీజేపీ మీద పడుతుంది. కాబట్టి గత కొన్ని రోజుల నుంచి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కార్నర్ చేయడం మొదలుపెట్టాడు. ఎవరో ఈ 56 ఏళ్ల యువనేత. ఈ క్రమంలోనే నెల రోజుల క్రితం ఈ రాహుల్ గాంధీ మాట్లాడుతా ఒక హైడ్రోజన్ బాంబును పేలుస్తానని చెప్పేసి మీడియా ముందు డబ్బాలు కొట్టాడు. సరే, ఇక మొన్న ఒక మీడియా సమావేశంలో ఈ రాహుల్ గాంధీ మాట్లాడుతా 2023లో కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో ఉన్నటువంటి ఆలంద్ నియోజకవర్గంలో 6000 ఓట్లను తొలగించారని, అక్కడ ఓట్ చోరీ జరిగిందని, ఆన్లైన్ ద్వారా సామాన్యుల ఓట్లు తొలగిస్తున్నారని, కొన్ని వర్గాలను మాత్రమే టార్గెట్గా చేసుకొని ఈ ఓట్ చోరీ జరుగుతుందని చెప్పి మాట్లాడినాడు. అంటే ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్లను తొలగిస్తారని చెప్పేసి ఈయన గారి యొక్క ఉద్దేశం అన్నమాట. రాష్ట్రం బయట నుంచి నకిలీ లాగిన్లు, అదేవిధంగా ఫోన్ నెంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగిస్తున్నారంట ఈయన గారు మాట్లాడడం. సాఫ్ట్వేర్ను ఉపయోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకైతే పాల్పడుతున్నారని చెప్పి పేర్కొంటా ఈ రాహుల్ గాంధీ నోటుకు వచ్చేట్టు కూడా మాట్లాడినాడు. ఇక్కడ కర్ణాటకలో కలబుర్గి జిల్లాలో ఆలంద్ నియోజకవర్గంలో. అంతేకాకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా జంజెడ్ ఉద్యమం లాంటి ఉద్యమం దేశంలో జరగాలని చెప్పేసి పిలుపునిచ్చాడు. ఎంతసేపటికి దేశాన్ని రగలబెట్టాలనే వీళ్ళ ఆలోచన అంతా కూడా. ఇక ఈ రాహుల్ గాంధీకి సమాధానం ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం మాట్లాడుతా ప్రతిరోజు మాదిరిగానే నిన్న కూడా రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం మీద తీవ్ర విమర్శలు అయితే చేశాడు. సరే, బాగానే ఉండాలి. మరి వాటికి కనీసం సాక్ష్యాధారాలు అయినా కూడా చూపించాలి కదా. అన్ని మాట్లాడినాడు. టెక్నాలజీని ఉపయోగించుకున్నారు, సపరేట్ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకున్నారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి కనీసం ఒక్కటంటే ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపించమని చెప్పండి. మేము తప్పు చేసామని చెప్పి ఒప్పుకుంటాం. ఈ ఆలంద్ నియోజకవర్గంలో ఓట్లను తొలగించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అయితే జరిగినాయి. ఆ విషయం పైన మేము అప్పుడే పోలీసులకు కంప్లైంట్ కూడా చేసినాం. ఈ విషయం పైన చర్యలు తీసుకోమని చెప్పేసి మేము పోలీసులు కూడా విజ్ఞప్తి చేసినాం. అంటే మా పని మేము చేసాం. మరి ఇన్నాళ్ళు మీరేం చేస్తారు? ఏం రాహుల్ గాంధీ గారు, ఇన్నాళ్ళు మీరేం చేస్తున్నారు? ఇన్నాళ్ళు కూడా ఈ విషయం పైన నోరు మెదపినటువంటి ఈ రాహుల్ గాంధీ ఇప్పుడు వచ్చి ఈ విషయం పైన మాట్లాడడం చాలా హాస్యాస్పదం అని చెప్పేసి ఉన్న వాస్తవాన్ని వాళ్ళు అయితే బయట పెట్టినారు. పైగా ఈ ఆలంద్ నియోజకవర్గంలో గెలిచింది కాంగ్రెస్ పార్టీనే. ఆ విషయం బహుశా ఈ రాహుల్ గాంధీ మర్చిపోయినట్టున్నాడు. అంటే ఆ ఓట్లన్నీ తీసేసినట్టే కాంగ్రెస్ పార్టీ ఆడు ఓడిపోయిండాలి కదా, కానీ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. అంటే ఈ లెక్కన ఆ ఓట్లను తొలగించడానికి ప్రయత్నించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే అన్నట్టు కదా. మరి ఎవరు ఓట్లను తొలగించుంటారు? కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండాలి అంటే అర్థమవుతుంది మీక. ఇక ఓట్ చోరీ అనే విషయానికి వద్దాం. ఆన్లైన్ ద్వారా ఈ ఓట్లను తొలగించడం అనేది అసాధ్యమైనటువంటి పని. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించలేం. ఈ విషయం కనీస పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మేము తొలగిస్తుంది కేవలం చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లను మాత్రమే, అలాగే ఒకటి కంటే ఎక్కువ సార్లు నమోదైన పేర్లను, అలాగే అక్రమ మోసదారుల ఓట్లను మాత్రమే మేమైతే తొలగిస్తున్నాం. ఒకవేళ మేము చేసేటటువంటి పనిలో ఏమైనా తప్పులుంటే ఈ రాహుల్ గాంధీ వ్రాతపూర్వకంగా మాకు
మాకైతే కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి, తప్పేంలే, చేయొచ్చు. కానీ రాహుల్ గాంధీకు అది చేత కావడం లేదు. కేవలం రోడ్ల మీదకి వచ్చి మాత్రమే ఈ ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి నోటుకు వచ్చేట్టు మాట్లాడతాడు. ఈ రాహుల్ గాంధీకు కనీసం ఈ ఓటింగ్ వ్యవస్థ మీద కనీసం నాలెడ్జ్ కూడా లేకపోవడం దురదృష్టకరం అంటూ ఈ రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి ప్రతి ప్రశ్నకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానాలు అయితే ఇచ్చింది. ఈ రాహుల్ గాంధీను మరొకసారి వెర్రి వెంగళప్పని చేసి వదిలిపెట్టారు. దీంతో రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబు కాస్త తుస్సమని అట్టి ఒత్తారిపోయింది. ఏమైపోయింది? ఒత్తారిపోయింది. అది విషయం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఓట్ చోరీ అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, అవునా కదా? ఇక్కడ మీకు మరొక కీలకమైన విషయం ఒకటి చెప్తా. ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి ఇన్ని మాటలు చెప్తున్నారు, ఏవేవో చూపించి ఆధారాలు అంటున్నారు. మరి కోర్టుకి ఎందుకు వెళ్ళరని చెప్పేసి ఒక విలేకరి ఏకంగా ఈ రాహుల్ గాంధీని అడిగినాడు. సరే, మంచి ప్రశ్నే అడిగినాడు. దానికి ఈ రాహుల్ గాంధీ మాట్లాడతా, నా పని అది కాదు, డెమోక్రసీని నేను కాపాడను, డెమోక్రసీ నేను కాపాడంట, నేను కోర్టుకి వెళ్ళను, దానికి సంస్థలు ఉన్నాయని చెప్పేసి సమాధానం చెప్పినాడు. కనీసం ఇంత బాధ్యతారహితమైనటువంటి వ్యక్తి అసలు ఎక్కడైనా ఉంటాడా? అంటే నువ్వు నోటుకు వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు అంటే, గుడ్డగాల్చి మొహాన్ని వేస్తావు అంటే వాళ్ళు తుడుచుకుంటా కడుక్కుంటా ఉండాలనా? నువ్వు ఎట్లా మారి మాట్లాడతావు? నీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయో నువ్వు కోర్టుకు పో, వాటిని తీసుకొని, లేకపోతే వాటి మీదనే నీవు ఆల్రెడీ నువ్వు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతవు కదా, నువ్వు సరే నీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలను బయట పెట్టి, నీకేం కొత్త కాదు కదా నీకు అబద్ధాలు చెప్పడం, లేకపోతే ఇంకోటి చేయడం. పార్లమెంట్లో అవన్నీ కూడా లేవనెత్తు. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు దానికి సరైనటువంటి సమాధానం నీకు ఇస్తారు. మరి అట్లా కాకుండా దానికి వేరే సంస్థలు ఉన్నాయి, అదంతా కూడా నా పని కాదంటే ఇంకేం చెప్పాలా? ఈయన గారు కోర్టు గల పోయినాడు అనుకో, ఆడేందంటే ఈయన చేసినటువంటి అసత్య ఆరోపణల మీద అవన్నీ తేలినాయంటే రేపు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. అదొక భయం. పార్లమెంట్కి పోయినాడు అనుకో, వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా ఈ బీజేపీ వాళ్ళు ఉతికి హారేస్తారు. కాబట్టి పార్లమెంట్లో కూడా లేవనెత్తాడు. అందుకనే 24 గంటలు ఈ రోడ్ల మీదకి వచ్చేది ఈ జనాలను రెచ్చగొట్టే పనులన్నీ కూడా చేస్తాడు. మామూలుగా ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలా, ఈ విధంగా అబద్ధాలతో కాలం గడపకూడదు. అవునా కదా? వ్యవస్థల మీద బురజల్లి పారిపోకూడదు. ఏమంటారా? ఇక్కడ ఏంటంటే ఎంతసేపటికి ఎదుటి వాళ్ళని బదనాం చేయాలా, వాళ్ళ గబ్బట్టియాలా, ప్రజలను రెచ్చగొట్టాలా, ఏదో విధంగా దేశ పరువును మంట కలిపి ఆ మంటల దగ్గర ఈయన సలిగా ఉంచుకోవాలా. అది విషయం. అయితే ఏదైనా కూడా మనం తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే మన భవిష్యత్తులో బాగానే ఉంటాయి. లేదంటే ఇలాంటి వాళ్ళ చేతల్లో బండామనుకో ఇంకా అంతే, మళ్ళీ మన దేశంలో ఒక పిచ్చితొక్కలకు పాలన వచ్చేది, మన సావు ఇంకా దేవుడు ఎరుగు. అది అట్లా ఉంటుంది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.